నమస్కారం. తెలుగు జ్యోతి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్లో తెలుగు తోట 3కు సంబంధించిన ప్రతి పాఠ్యాంశాన్ని, పాఠ్య వ్యాకరణాన్ని, అర్థాలు, వచనాలు, వ్యతిరేక పదాలు, ఖాళీలు, ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను వేరు వీడియోలలో ఇవ్వడం జరిగింది. హాయ్ పిల్లలు, ఇప్పుడు మనం 70వ పేజీలో ఉన్న మా ఊరి ఏరు వ్యాకరణాన్ని చూద్దాం. పదాలు, అర్థాలు. ఏడాది, సంవత్సరం. ముచ్చటగా, చక్కగా. పారు, ప్రవహించు. గుండ్లు, గుండ్రని రాళ్ళు. పొదరిండ్లు, దట్టమైన పొదలు. సుగంధం, మంచి వాసన లేక సువాసన. వరద, ఎక్కువ నీటి ప్రవాహం. రొదలు, శబ్దాలు. వినువీధి, ఆకాశం. హొయలుగా, వయ్యారంగా. తిరునాళ్ళు, ఊరి పండుగ లేక వేడుక. పొంగు, ప్రవాహం, పెరుగు. ఇంకిపోవడం, కనిపించకుండా నేలలోకి వెళ్ళిపోవడం. ఇసుక తిన్నెలు, ఇసుక మేటలు. కొరత, తక్కువ. ఉద్యానవనం, పూల తోట. ప్రారంభించు, మొదలుపెట్టు. ఏరు, నది. ఇవి చేయండి. వినడం, ఆలోచించి మాట్లాడటం. మొదటిది, గేయాన్ని రాగయుక్తంగా పాడండి, అభినయం చేయండి. గేయాన్ని మనం రాగయుక్తంగా నేర్చుకున్నాం కదమ్మా, ఆ విధంగా పాడితే సరిపోతుంది. అభినయం కూడా మిమ్మల్ని చేయమని అడుగుతున్నారు. రెండవది, ఈ గేయం చదివితే మీకేమనిపించింది? ఈ గేయం చదివితే మాకు ఆ ఏటి దగ్గరకు వెళ్ళి చూడాలనిపించింది. మూడవది, ఈ గేయంలో ఏరు ఎలా ప్రవహిస్తుందో మీ సొంత మాటల్లో చెప్పండి. ఈ గేయంలో ఏరు వానలు బాగా కురిసినప్పుడు చెరువులు నిండి వరదలు వచ్చి ఉప్పొంగి ప్రవహిస్తూ ఎంతో అందంగా ఉంటుంది. నాలుగవది చూడండి, ఈ గేయ సారాంశం చెప్పండి. గేయ సారాంశము: మా ఊరి ఏరు చాలా అందంగా ఉంటుంది. అది ఏడాదికి ఒకసారి పారుతుంది. ఏటి మధ్యలో గుండ్రని నల్లని రాళ్లు ఉన్నాయి. ఏటికి ఇరువైపులా మొగలి పొదలు ఉన్నాయి. ఆ పొదల మధ్యలో మొగలి పూలు మంచి వాసనను నలుదిక్కులా వెదజల్లుతుంటాయి. వానలు బాగా కురిసినప్పుడు చెరువులు నిండి వరదలు వస్తాయి. ఆ సమయంలో వేగంగా ఉప్పొంగి మా ఏరు ప్రవహిస్తుంది. హోరు హోరుమనే శబ్దంతో ఏరు ప్రవహిస్తుంటే ఆ అందం మాటలలో చెప్పలేము. ఏటి వరద 3 నాళ్ల ముచ్చటే. ఆ తరువాత ఏమవుతుందో గాని ఆశ్చర్యంగా మాయమైపోతుంది. నీరు ఇంకిపోయినా ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయి. మా ఊరి ఏరు మాకొక అందమైన పూలతోట. ఈ విధంగా మీరు చెప్తే సరిపోతుందమ్మా. చదవడం, వ్యక్తపరచడం. చూడండమ్మా, కింది వాక్యాలకు సరిపోయే గేయ పంక్తులు గుర్తించి రాయండి. కింద కొన్ని వాక్యాలు ఇచ్చారమ్మా, వాటికి సరిపోయేటువంటి గేయ పంక్తులను గుర్తించి మిమ్మల్ని ఇక్కడ రాయమంటున్నారు. మొదటి చూడండమ్మా, ఇసుక తిన్నెలు కన్నుల పండుగగా ఉంటాయి. ఇసుక తిన్నెలు కన్నుల పండుగయ్యుండు. రెండవది, తీయనైన పరిమళాలను దిక్కులకు చల్లుతాయి. మధుర సుగంధము దిక్కులను జల్లు. మూడవది, సంవత్సరానికి ఒకసారి అందంగా ప్రవహిస్తుంది. ఏడాదికొకసారి ముచ్చటగా పారు. నాలుగవది, ప్రవాహం 3 రోజుల పండుగలా ఉంటుంది. 3 నాళ్ల తిరునాళ మా ఏటి వరద. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. చూడండమ్మా, కింది పేరా చదవండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. తెలుగువారు కృష్ణవేణి అని, కృష్ణమ్మ అని, కృష్ణ అని ఆప్యాయంగా పిలిచే నది కృష్ణానది. ఇది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. అక్కడ నుండి కృష్ణమ్మ కొండలు,
కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తుంది. దాదాపు 1400 కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది. చివరికి హంసల దీవి వద్ద 2 పాయలుగా చీలి బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ పేర ఆధారంగా కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు మిమ్మల్ని జవాబులు రాయమని అడుగుతున్నారమ్మా. మొదటి ప్రశ్న, కృష్ణానది ఎక్కడ పుట్టింది? జవాబు, కృష్ణానది పడమటి కనుమలలోని మహాబలేశ్వరం వద్ద పుట్టింది. రెండవ ప్రశ్న, కృష్ణమ్మను ఏ ఏ పేర్లతో పిలుస్తారు? జవాబు, కృష్ణమ్మను కృష్ణవేణి అని, కృష్ణ అని పిలుస్తారు. మూడవ ప్రశ్న, కృష్ణమ్మ ఎలా ప్రవహిస్తుంది? జవాబు, కృష్ణమ్మ కొండలు కోనలు దాటి శ్రీశైలం, నాగార్జున సాగర్, ప్రకాశం ఆనకట్టల ద్వారా పంటలతో సస్యశ్యామలం చేస్తూ దాదాపు 1400 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. నాలుగవ ప్రశ్న, పై పేరాకు శీర్షిక పెట్టండి. జవాబు, కృష్ణవేణి. శీర్షిక అంటే పేరు అని అర్థమమ్మా. మీకు నచ్చిన పేరు ఇక్కడ పెట్టవచ్చు. ఈ విధంగా మీరు ఆ ప్రశ్నలకు సమాధానాలు రాస్తే సరిపోతుందమ్మా. ఆ అభ్యాసంలో ఇచ్చిన పేర ఆధారంగా కింది వాక్యాలు తప్పు ఒప్పులను గుర్తించండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? మనము కృష్ణానది గురించి పేరా చదివాం కదమ్మా. ఆ పేర ఆధారంగా ఈ కింది వాక్యాలు తప్పో ఒప్పో గుర్తించమని అడుగుతున్నారు. మొదటిది, కృష్ణానది 1500 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. ఇది తప్పమ్మా. కృష్ణానది 1400 కిలోమీటర్లే ప్రయాణిస్తుంది. రెండవది, కృష్ణానది పడమటి కనుమలలో పుట్టింది. ఇది సరి అయినదే. మూడవది, నాగార్జున సాగర్ ఆనకట్ట కృష్ణానదిపై ఉంది. ఇది కూడా సరి అయినదే. నాలుగవది, కృష్ణమ్మ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఇది కూడా సరైనదే. ఈ విధంగా మీరు గుర్తిస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండి అమ్మా, కింది పదాలను చదవండి. ఆ అభ్యాసంలో ఇచ్చిన పేరాలో గుర్తించండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. కింద కొన్ని పదాలు ఇచ్చారమ్మా. ఆ పదాలను ఆ కృష్ణానదికి సంబంధించిన పేరాలో గుర్తించమంటున్నారు. తరువాత వాటితో సొంత వాక్యాలు రాయమంటున్నారు. సస్యశ్యామలం, ఆప్యాయంగా, ప్రయాణం, పుట్టింది, పాయలు. ఈ 5 పదాలని ముందు గుర్తిద్దాము. ఈ విధంగా మనం సస్యశ్యామలం, ఆప్యాయంగా, ప్రయాణం, పుట్టింది, పాయలు అనే పదాలను గుర్తించాలమ్మా. తర్వాత వీటికి మనం సొంత వాక్యాలు రాయాలి. సస్యశ్యామలానికి సొంత వాక్యాన్ని వాళ్లే ఇచ్చారు. చూడండమ్మా, మా ఊరు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటుంది. మిగతా 4టికి మిమ్మల్ని సొంత వాక్యాలు రాయమని అడుగుతున్నారు. మొదటిది, ఆప్యాయంగా. మా అమ్మ అందరినీ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది. రెండవది, ప్రయాణం. నాకు రైలు ప్రయాణం అంటే చాలా ఇష్టం. మూడవది, పుట్టింది. మా చెల్లి విజయవాడలో పుట్టింది. నాలుగవది, పాయలు. గోదావరి ధవళేశ్వరం వద్ద 7 పాయలుగా చీలుతుంది. ఈ విధంగా మీరు సొంత వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, పదజాలం అని ఉంది. చూడండి, పాఠంలో నల్లని గుండ్లు, పొదరిండ్లు లాంటి ప్రాస పదాలు ఉన్నాయి కదా. అలాంటి పదాలను కొన్ని రాయండి. కొన్ని ప్రాస పదాలని ఇక్కడ రాయమని అడుగుతున్నారమ్మా. ఉదాహరణ వాళ్ళు ఇచ్చారు చూడండి. కట్టుకుంది, ఆడుకుంది. అదేవిధంగా మిగిలిన 3టిని మిమ్మల్ని రాయమని అడుగుతున్నారు. ఏరు, పారు, హోరు, జోరు, వనము, జనము. ఈ విధంగా ఈ 3 ప్రాస పదాలు మీరు అక్కడ రాస్తే సరిపోతుందమ్మా. తర్వాత చూడండమ్మా, కింద గీత గీసిన పదాలకు సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలు తిరిగి రాయండి. కింద కొన్ని పదాల కింద గీతలు గీశారు. వాటికి సమాన అర్థాలు గల పదాలతో వాక్యాలను తిరిగి రాయమని అడుగుతున్నారు. ఉదాహరణ చూడండి.
బాటకు ఇరువైపులా పూల మొక్కలు ఉన్నాయి. బాటకు రెండు పక్కల పూల మొక్కలు ఉన్నాయి. ఇరువైపులకు బదులు ఇక్కడ రెండు వైపులా అని రాశారమ్మా. అదేవిధంగా ఈ కింద ఇచ్చినటువంటి మిగిలిన వాక్యాలలో గీత గీసిన పదాలకు సమాన అర్థాన్ని ఇచ్చే పదాలతో వాక్యాన్ని తిరిగి రాయమని అడుగుతున్నారు. మొదటిది ఉదాహరణలో చూసేశాం కదమ్మా. రెండవది చూడండి. మా గ్రామంలో ఏడాదికి ఒకసారి జాతర జరుగుతుంది. జవాబు: మా గ్రామంలో సంవత్సరానికి ఒకసారి జాతర జరుగుతుంది. ఏడాదికి బదులు సంవత్సరానికి అని రాయాలమ్మా. మూడవది, గాలిపటం వినువీధిలో ఎగురుతుంది. జవాబు: గాలిపటం ఆకాశంలో ఎగురుతుంది. వినువీధి అంటే ఆకాశం అని అర్థం కదమ్మా. అందువల్ల వినువీధికి బదులు ఆకాశంలో అని రాశాము. ఈ విధంగా మీరు రాస్తే సరిపోతుందమ్మా. స్వీయ రచన అని ఉంది చూడండమ్మా. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి. మొదటి ప్రశ్న చూడండమ్మా. ఇచ్చిన ఆధారాలతో మీ ప్రాంతంలో ఉన్న ఏరు లేక నది లేక చెరువు లేక కాలువ గురించి 4 వాక్యాలు రాయండి. కింద కొన్ని ఆధారాలు ఇచ్చారమ్మా. ఏరు అని ఇచ్చి వేగంగా, ఉప్పొంగి, నిండుగా, ఎల్లవేళలా, ఏడాది పొడవునా అని మీ ప్రాంతంలో ఉన్న ఏరు లేక నది లేక చెరువు లేక కాలువ గురించి ఈ ఆధారాలతో 4 వాక్యాలు రాయమంటున్నారు. మొదటిది, గోదావరి నది నిండుగా ఉంటుంది. రెండవది, గోదావరి నదిలో ఎల్లవేళలా నీరు ఉంటుంది. మూడవది, గోదావరి నది ఏడాది పొడవునా పంటలకు నీటిని అందిస్తుంది. నాలుగవది, గోదావరి నది వరదలు వచ్చినప్పుడు ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఈ విధంగా ఆ ఆధారాలతో 4 వాక్యాలు రాస్తే సరిపోతుందమ్మా. రెండో ప్రశ్న చూడండమ్మా. కవి ఈ గేయంలో ఇసుక తిన్నెల గురించి ఏం చెప్పాడో రాయండి. జవాబు: కవి ఈ గేయంలో ఏటిలో నీరు ఇంకిపోయినా ఏటిలో ఉండే ఇసుక తిన్నెలు ఎంతో అందంగా కనిపిస్తాయని చెప్పారు. మూడో ప్రశ్న, వర్షం కురిసేటప్పుడు మీకేమనిపిస్తుందో రాయండి. జవాబు: వర్షం కురిసేటప్పుడు మాకు వర్షంలో ఆడుకోవాలనిపిస్తుంది. కాగితంతో పడవలు చేసి వాననీటిలో వేయాలనిపిస్తుంది. నాలుగో ప్రశ్న, మొగలి పూలు మంచి వాసన ఇస్తాయి గదా, అలాంటి మరికొన్ని పువ్వుల పేర్లు రాయండి. జవాబు: మల్లె, జాజి, సంపెంగ, గులాబీ, లిల్లీ మొదలగునవి మంచి వాసననిచ్చే పువ్వులు. ఈ 3 ప్రశ్న జవాబులు నేను నోట్స్లో ఇచ్చానమ్మా. మీరు అక్కడ చూసి రాయవచ్చు. సృజనాత్మకత అనుంది చూడండమ్మా. కింది చిత్రానికి రంగులు వేయండి. 4 వాక్యాలు రాయండి. కింద చిత్రానికి రంగులు వేసి 4 వాక్యాలు రాయమంటున్నారమ్మా. ప్రశంస అనుంది చూడండి. మీ ప్రాంతంలో ప్రవహించే నది లేదా చెరువుకు లేదా ఏటికి సంబంధించిన విశేషాలను తెలుసుకొని మీ తరగతి గదిలో మాట్లాడండి. ఏం చెప్తున్నారమ్మా ఇక్కడ? మీ ప్రాంతంలో ప్రవహించేటువంటి నదిని గురించి కానీ, చెరువుని గురించి కానీ, ఏటిని గురించి కానీ విశేషాలు తెలుసుకొని తరగతి గదిలో మాట్లాడమని చెప్తున్నారు. తర్వాత చూడండమ్మా, ప్రాజెక్టు పని అనుంది. దినపత్రికలలో వచ్చిన నదులు, వాటిపై నిర్మించిన ఆనకట్టల చిత్రాలను సేకరించి చార్టుపై అతికించి తరగతి గదిలో ప్రదర్శించండి. మీకు దినపత్రికలో వచ్చినటువంటి నదులు, వాటి మీద కట్టినటువంటి ఆనకట్టల చిత్రాలు ఉంటాయి కదమ్మా, వాటన్నిటినీ సేకరించి ఒక చార్ట్ మీద అతికించి దానిని తరగతి గదిలో పెట్టమని చెప్తున్నారు. భాషాంశాలు అనుంది చూడండమ్మా. పిల్లలు కింది సంభాషణ చదవండి. అంత్య బిందువు, కామ, ఆశ్చర్యార్థకము, ప్రశ్నార్థకపు గుర్తులను సరియైన చోట ఉంచండి. ఏం చెప్తున్నాడమ్మా ఇక్కడ? కింద ఉన్నటువంటి సంభాషణలని చదవమంటున్నాడు. ఎక్కడ అంత్య బిందువు పెట్టాలో, కామా పెట్టాలో, ఆశ్చర్యార్థకం పెట్టాలో, ప్రశ్నార్థకం పెట్టాలో గుర్తించి వాటిని అక్కడ పెట్టమని చెప్తున్నారు. చిటుకు: ఏమోయ్ లటుకు, నేను నా మిత్రుడు బుడుగు విశాఖపట్నం వస్తాము. దేని మీద వస్తామో తెలుసా? లటుకు:
బస్సు మీద చిటుకు కాదు లటుకు కారు మీద చిటుకు కాదు లటుకు రైలు మీద చిటుకు కాదోయ్ లటుకు మరి విమానం మీద చిటుకు అబ్బే లటుకు మరి పడవ మీద చిటుకు కాదు బాబూ లటుకు అయితే నీ మొహం మరి దేని మీద రాదలిచారు చిటుకు దేని మీదనా మేము రోడ్డు మీద వస్తాము లటుకు ఓహో అలాగా ఈ విధంగా మీరు అంత్య బిందువును కామాను ఆశ్చర్యార్థకాన్ని ప్రశ్నార్థకాన్ని గుర్తిస్తే సరిపోతుందమ్మా. తరువాత వీడియోలో ఈ పాఠ్యాంశానికి సంబంధించిన అర్థాలు వచనాలు వ్యతిరేక పదాలు ఖాళీలు ప్రశ్న జవాబులతో కూడిన నోట్స్ను చూద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియో నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ను ట్యాప్ చేయండి.